ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది జోగులాంబ శక్తిపీఠం. మనం ఈ ఆలయంలోకి ఎంట్రీ అయినాక మనకి నందీశ్వరుడు ఉందా, ఈ నందీశ్వరుడు నుంచి లోపలికి వెళ్ళినాక శివాలయంలో శివలింగం, చాలా పెద్ద శివలింగం ఉంది. చూసారు కదా, ఇప్పటిదాకా మీకు లోపల శివాలయం చూపించారు కదా, ఆ శివాలయానికి ఆపోజిట్ లో మనకు పెద్ద నందీశ్వరుడు ఉన్నాడు. ఈ నందీశ్వరుని కూడా తల తీసేశారు. ఎవడైతే మన హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాలు ధ్వంసం చేశాడో ఈ దేవాలయంలో పక్కనే మనకి వాళ్ళ సమాధులు ఉన్నాయి. హర హర మహాదేవ్. మీకు చెప్పాను కదా, నవబ్రహ్మ ఆలయాలని నిజంగా కన్నుల ఇంపుగా ఉంది, మామూలుగా లేదు. ఈ ఆలయం వచ్చేసినాక 1400 సంవత్సరాలు ఇప్పటికీ ఈ దేవాలయం కట్టి కూడా, కానీ ఇంత కూడా చెక్కు చెదలేదు. కానీ ఎప్పుడైతే ఈ దరిద్రులు వచ్చారో, మన ముస్లింలు వచ్చి ఈ ఆలయాన్ని మొత్తం ధ్వంసం చేశారు. చూస్తున్నారు కదా, ఈ నవబ్రహ్మ ఆలయం లోపలికి వచ్చినాక ఎంత పెద్ద పెద్ద గోపురాలు ఉన్నాయో, మొత్తం బండరాతితో చెక్కారు ఈ ఆలయాన్ని. ఇంత మంచి ఆలయాన్ని నాశనం చేశారు దరిద్ర పేద వాళ్ళారా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది జోగులాంబ శక్తిపీఠం. ఈ జోగులాంబ శక్తిపీఠం ఆలయం పక్కన మనకి నవబ్రహ్మ ఆలయాలు ఉన్నాయి. నవబ్రహ్మ ఆలయం లోపలికి ఇప్పుడు వెళ్తున్నా, చూపిస్తా చూడండి. ఈ నవబ్రహ్మ ఆలయంలో కొన్ని విగ్రహాలను ధ్వంసం చేశారు. చెప్పానుగా, తుర్కోలు మన ఆలయంపై ఇప్పుడు కాదు, కొన్ని వందల సంవత్సరాలే ఈ ఆలయంపై దండెత్తి నాశనం చేశారు. ఆ విగ్రహాలను మీకు చూపిస్తా, చూస్తూ ఉండండి. అష్టాదశ శక్తిపీఠాలలో అలంపూర్ జోగులాంబ గద్వాల్ శక్తిపీఠం ఒకటి. సతీదేవి 18 శక్తిపీఠాలలో ఈ అలంపూర్ జోగులాంబ గద్వాల్ 5వ శక్తిపీఠం. ఈ శక్తిపీఠంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన దేవాలయాలు 4 ఉన్నాయి. ఒకటి ఈ ఆలయంలో ఉన్న జోగులాంబ దేవాలయం, రెండవది శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవాలయం, మూడవది 9 నవబ్రహ్మ దేవాలయాలు, చివరిదైన 4వది ఈ శక్తిపీఠం నుండి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న సంగమేశ్వర ఆలయం. ఇప్పుడు నేను ఈ 4 దేవాలయాలలో 3 దేవాలయాలను ఈ వీడియోలో చూపించడం లేదు. నెక్స్ట్ వీడియోలో ఈ శక్తిపీఠం యొక్క ఫుల్ వీడియోలో మొత్తం చూపిస్తాను. ఇప్పుడు నేను చూపించే దేవాలయం 3వ దేవాలయం అయిన నవబ్రహ్మ దేవాలయం. ఈ నవబ్రహ్మ దేవాలయం జోగులాంబ శక్తిపీఠానికి పక్కనే ఉంటుంది. ఈ నవబ్రహ్మ దేవాలయం అంటే 9 దేవాలయాలు ఒకే దగ్గర నిర్మించడం జరిగింది. బ్రహ్మదేవుడు శివుని కోసం తపస్సు చేసి ఇక్కడ 9 శివలింగాలను ప్రతిష్ఠించి పూజించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇప్పుడు నేను ఈ 9 శివలింగాల సముదాయంను చూపించబోతున్నాను. 14వ శతాబ్దంలో బహమనీ సుల్తానులు ఈ ఆలయంపై దాడి చేసి ఈ ఆలయంలోని విగ్రహాలను, అలాగే ఈ ఆలయం ముందు ఉన్న నందీశ్వరును ధ్వంసం చేయడం జరిగింది. ఎంతలా అంటే ఈ శివాలయం ముందు ఉన్న నందీశ్వరుల తలను తీసివేయడం జరిగింది. ఇప్పుడు ఈ నవబ్రహ్మ దేవాలయంలోని అన్ని శివాలయాల ముందు ఉన్న నందీశ్వరుల తల లేకపోవడంతో ఓన్లీ ముండంతో ఈ ఆలయం ముందు ఉన్న శివుణ్ణి చూస్తూ ఉంటాయి. మనం ఈ ఆలయంలోకి ఎంట్రీ అయినాక మనకి నందీశ్వరుడు ఉందా, ఈ నందీశ్వరుడు నుంచి లోపలికి వెళ్ళినాక శివాలయంలో శివలింగం, చాలా పెద్ద శివలింగం ఉంది. ఆ శివలింగం ఎలా ఉందో మీకు చూపిస్తా, చూస్తూ ఉండండి. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావేమో, అంతో ఇంత డైరెక్ట్ శివుని వచ్చి దర్శనం చేసుకుని ఆయన ముట్టుకున్న భాగ్యం కలిగింది. నిజంగా చాలా చాలా సంతోషం ఉంది నాకు. ఓం నమః శివాయ. చూసారు కదా, ఇప్పటిదాకా మీకు లోపల శివాలయం చూపించారు కదా, ఆ శివాలయానికి ఆపోజిట్ లో మనకు పెద్ద నందీశ్వరుడు ఉన్నాడు. ఈ నందీశ్వరుని కూడా తల తీసేశారు. మన పుణ్యక్షేత్రాన్ని, మన వైభవాన్ని మొత్తం నాశనం చేసిన తుర్కయ్య వాళ్ళు నిజంగా మన భారతదేశంలో ఈ పుణ్యక్షేత్రం కాదు, ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా మన హిందూ పుణ్యక్షేత్రం, మన దేవాలయాన్ని నాశనం చేశారు. అందులో ఈ శివాలయం ఆపోజిట్ లో ఉన్న నందీశ్వరుని కూడా నాశనం చేస్తారు. దీంతో పాటు చుట్టుపక్కల ఎలాగ నాశనం చేస్తారో అది కూడా మీకు చూపిస్తా, చూస్తూనే ఉండండి. ఇక్కడ ఉన్న దేవాలయం గోడల మీద ఉన్న పంచతంత్ర కావ్య కథా శిల్పాలు, ఆదిత్య హృదయం, రామాయణ మహాభారత గాథల శిల్పాలు దర్శనమిస్తాయి. ఆ విగ్రహాలన్నిటినీ నాశనం చేసి పడేశారు దరిద్రులు. అవే కాకుండా ఇప్పుడు నేలపై పడి ఉన్న రాతి శిలలు చుట్టూ ఉన్న ఆలయాలను ధ్వంసం చేయడం వల్ల ఏర్పడినవే. వాటిని ఇలా తెచ్చి పడేశారు. ఇంకొక దరిద్రమైన విషయం ఏంటో తెలుసా? ఈ శక్తిపీఠాన్ని ఎవడైతే నాశనం చేశాడో వాడి సమాధిని, అలాగే వాళ్ళకు సంబంధించిన చాలా సమాధులు ఈ శక్తిపీఠంలోని శివాలయం పక్కనే పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ శక్తిపీఠంలో ఉన్న 9 నవబ్రహ్మ ఆలయాల పక్కన ఆ యదవులకు సంబంధించిన సమాధులను తవ్వి పాతి పెట్టడం జరిగింది. నాకు ఆ దరిద్రం చూస్తేనే ఒళ్ళు మండుతుంది. ఎవడైతే మన హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాలు ధ్వంసం చేశాడో ఈ దేవాలయంలో పక్కనే మనకి వాళ్ళ సమాధులు ఉన్నాయి. ఆ తుర్కయ్య సమాధులు పెట్టారు, ఎందుకు పెట్టారో తెలియదు. మరి ఈ దరిద్రాన్ని తీసేశారు ఇక్కడి నుంచి. ఇప్పుడు మీరు చూస్తున్న శివాలయాన్ని పూర్తిగా క్లోజ్ చేశారు. ఎందుకు అని ఆలయం పక్కనే ఉన్న వాళ్ళను అడిగితే ఏమన్నారో తెలుసా? ఈ శివాలయానికి రైట్ సైడ్లో ముస్లింల సమాధులు ఉన్నాయి, మా సమాధుల పక్కన ఆలయాలు ఉండకూడదు, అందుకే ఈ ఆలయాన్ని క్లోజ్ చేస్తామని చెప్పడం జరిగింది. మన దేవాలయంలో వాళ్ళ సమాధులను పెట్టుకోవడానికి ఎవడు అనుమతి ఇచ్చాడో ఏందో నాకైతే తెలియదు, కానీ
మన దేవాలయాలను నాశనం చేసిన వాడి బొందల గడ్డలు మన దేవాలయంలో పెట్టడమేందిరా దరిద్ర పేదవాళ్ళారా, ముదనాష్టపం ఉండా కొడుకుల్లారా. అన్ని ఆలయ గోపురాలను చూడండి, గోపురం పైన పెద్ద బండరాతి శిల ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయ గోపురం పైన ఉన్న పెద్ద బండరాతి శిల లేకపోవడం బాధాకరం. ఈ దేవాలయం యొక్క నిర్మాణం అతి పురాతనమైన నిర్మాణ శైలిలో భక్తులను ఆకట్టుకుంటుంది. ఆలయ చరిత్రను పరిశీలించి చూస్తే క్రీస్తు శకం 6వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని చాళుక్య రాజులు నిర్మించినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయం ముందు ఉన్న నందీశ్వరుని తలను కూడా తీసేశారు దరిద్ర పేదవాళ్ళు. చూసారు కదా, నవబ్రహ్మ ఆలయం లోపలికి వచ్చినాక మనకి శివాలయం లోపల ఈ శివాలయంకి ఎదురుగా నందీశ్వరుడు, ఇక్కడ కూడా నంది తల తీసేశారు. అలాగే లోపలికి వెళ్ళినాక కూడా అమ్మవారి విగ్రహాలని, ఆ విగ్రహాలను కూడా మొత్తం డిస్ట్రాయ్ చేసేసారు. చూపిస్తా చూడండి. ఈ దేవాలయంలోని అత్యద్భుతమైన గోపురాలు, గోపురాలపై చెక్కి ఉన్న శిల్పాలు, ఆలయంలోని స్తంభాలు ఆనాటి శిలాకళలకు నిర్మాణ శైలికి అద్దం పడతాయి. అగ్నిం ప్రజ్వలితం వందే జాతవేదం హుతాశనం సువర్ణవర్ణం అమలం. చూస్తున్నారు కదా, ఈ నవబ్రహ్మ ఆలయం లోపలికి వచ్చినాక ఎంత పెద్ద పెద్ద గోపురాలు ఉన్నాయో. మొత్తం బండరాతితో చెక్కారు ఈ ఆలయాన్ని. ఇంత మంచి ఆలయాన్ని నాశనం చేశారు కదా దరిద్ర పేదవాళ్ళారా. నిజంగా చాలా బాగుంది. ఈ ఆలయం లోపలికి వచ్చినాక గోపురాలను పైన బయట గోపురాలను కాదు, లోపల ఉన్న గోపురాలను కూడా, ఆలయాలను, అమ్మవారి ఆలయాన్ని కూడా నాశనం చేశారు దరిద్రులు. ఇంత మంచి ఆలయాన్ని నిజంగా చాలా బాధాకరం. లోపలికి వెళ్దాం పదండి. ఈ దేవాలయంలో ఉన్న అమ్మవారి విగ్రహాలను చెప్పకూడని ప్రాంతాలలో ధ్వంసం చేశారు దరిద్ర పేదవాళ్ళు. ఇక్కడ ఉన్న 9 నవబ్రహ్మ ఆలయాలలో ఎక్కడ 9 పేర్లు అయితే రాయబడి లేదు. కాకపోతే ఆ 9 పేర్లు ఏంది అంటే కుమార, అర్క, వీర, విశ్వ, తారక, గరుడ, స్వర్గ, పద్మ, బ్రహ్మేశ్వర ఆలయాలుగా వాటిని పిలుస్తారు. సమిద్ధామ విశ్వతో ముఖం అగ్నిం. మీకు చెప్పాను కదా, నవబ్రహ్మ ఆలయాలని నిజంగా కన్నుల ఇంపుగా ఉంది, మామూలుగా లేదు. ఈ ఆలయం వచ్చేసినాక ఈ 9 నవబ్రహ్మ దేవాలయాల్లో శివుడే ఉండు. ఆ శివుడు కూడా నిజంగా లోపలికి వచ్చినాక మొత్తం స్టోన్తో తయారు చేశారు. 1400 సంవత్సరాలు ఇప్పటికీ ఈ దేవాలయం కట్టి కూడా, కానీ ఇంత కూడా చెక్కు చెదలేదు. కానీ ఎప్పుడైతే ఈ దరిద్రులు వచ్చారో, మన ముస్లింలు వచ్చి ఈ ఆలయాన్ని మొత్తం ధ్వంసం చేశారు. లోపల బయట విగ్రహాలు కాదు, లోపల కూడా విగ్రహాలు ధ్వంసం చేశారు. నిజంగా 1400-1500 సంవత్సరాల దేవాలయం ఇప్పటికీ చెక్కొచ్చేది. చూడడానికి మాత్రం మామూలుగా లేదు. పెద్ద గోపురాల పైన చూడండి కొన్ని టన్నుల రాయి ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న దేవాలయం మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో ఏందో నాకైతే తెలియదు, కానీ నేను ప్రత్యక్షంగా చూస్తున్న చాలా ఎత్తుల్లో ఉన్నాయి ఇక్కడ ఉన్న ఆలయాలు. నేను ఈ శక్తిపీఠానికి మే నెలలో మంచి ఎండలో వెళ్ళాను. ఈ దేవాలయం ముందు నాకు కాళ్ళు కాలిపోతున్నాయి. కానీ ఆలయంలోకి వెళ్ళినాక ఆలయంలో నాకు చాలా చల్లగా ఉంది. మేబీ రాతితో ఈ దేవాలయాన్ని కట్టారు కాబట్టి అనుకుంటా. ప్రజ్వలితం వందే జాతవేదం హుతాశనం సువర్ణవర్ణం అమలం సమిద్ధామ విశ్వతో. గోసాంభవీ శాంకరీ కనకదుర్గాంబయో కంచి కామాక్షియో కాశీయో పార్వతీ శ్రీ భవానీ సురపూజితా దేవదేవీయతంచున్ గడుం దీనతం.